అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ప్రాంతంలో వివిధ పరిణామాలు జరుగుతూ ఉంటే ఎస్పెషల్గా తెలంగాణలో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి తన దగ్గరికి ఒక కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి చాలామంది బాధితులు వారి గోడును వెళ్ళబుచ్చుకుంటే పోలీసులు స్పందించలేదు కాబట్టే వాళ్ళు ఏం చేశారంటే సుబ్బారావును వచ్చి కలిశారు. అంటే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే తదుపరి ప్రొసీజర్స్ అన్నీ కూడా త్రూ కోర్టు జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ వారు ఆ విధంగా స్పందించకపోవటం వల్లనే అడ్వకేట్ సుబ్బారావును కలవడం, దానిపైన పూర్తిగా అనాలసిస్ చేయడం, దాదాపుగా జరిగినటువంటి ఫ్రాడ్ పైన పూర్తి స్థాయిలో తను ఒక అనాలసిస్ చేసి దానిపైన ఒక సబ్జెక్టు తీసుకొని ఎవిడెన్సులు తీసుకొని ఆ తర్వాత జరిగినటువంటి ఫోన్ కాల్స్ వీటన్నింటినీ కన్వర్ట్ చేసిన తర్వాత బాధితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని గ్రహించిన తర్వాత ఎందుకోసం పోలీసులు ఇటువంటి కేసులపైన చర్యలు తీసుకోవట్లేదు అని అడగడం కోసం వెళ్ళటం జరిగింది. అంటే జరిగినటువంటి తప్పును ప్రశ్నించటం వల్ల అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ గారు ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకు మరి పొడుచుకొచ్చింది. నేనేమంటున్నా, ఆర్టీసీలో ఒక డ్రైవర్ ఆర్ ఒక మెకానిక్ ఆర్ సూపర్వైజర్ ఎవరైనా లోపలికి ఎంటర్ అవుతున్నారు డిపోల కంటే అక్కడ బ్రీత్ అనలైజర్ పెడతారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టట్లేదు బ్రీత్ అనలైజర్? మీ దగ్గర నైట్ క్రాస్ అయిపోయింది అని అంటే డ్రింక్ చేయకుండా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఒక అడ్వకేట్ మీరు చేసిన తప్పుని, మీరు చేసిన కేసు నెగ్లిజెన్సీని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వస్తే మీరు బ్రీత్ అనలైజర్ పెట్టారు కదా. కేసు మిస్లీడ్ చేసి అంటే ఒక మంగి వాట్ ఎవర్ ఇట్ ఆ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. దాదాపుగా 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. రకరకాల ఆఫర్స్ చేసి పబ్లిక్ని మభ్యపెట్టి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తూ సిపి సజ్జనర్ గారు ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ఏదో ఇన్విటేషన్కు ఇన్వైట్ చేస్తే వచ్చినట్టుగా ఒక ఫోటో ఫోజ్ ఇచ్చేసి చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే స్మైల్ అనేది బాధితుల తరపున ఉండాలి. విక్టిమ్ ఎవరైతే కేసు పెట్టామో వాళ్ళ తరపున మీరు స్మైల్ ఇచ్చారు కదా. మరి అదే సుబ్బారావు వెళ్ళి బాధితుల తరపున ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ అదేదో ఒక విక్టిమ్ని, ఒక క్రిమినల్ని, తర్వాత ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఒక హావభావాలని ఎక్స్ప్రెస్ చేస్తూ సుబ్బారావుని చాలా డీగ్రేడ్ చేస్తూ డిస్క్రిమినేట్ చేస్తూ అంటే మరి ఆ వ్యక్తిగా కనిపించలేదా? ఏదో ఒక బాధితుడిని తను మాట్లాడుతున్న మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళడమే తప్ప అంటే బాధితులకు న్యాయం చేయరు, బాధితుల తరపున ప్రశ్నించడానికి వచ్చినటువంటి అడ్వకేట్ని కూడా డిగ్రేడ్ చేస్తే ఏ అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కి రావద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ ఆఫీసర్స్కి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు బ్రీత్ అనలైజర్ పెడితే అప్పుడు ప్రతిరోజు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మినిమం పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీలో అదే జరుగుతూ ఉంటుంది. అదే ప్రొసీజర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోరోవర్ అడ్వకేట్ అంటే కోర్ట్ ఆఫీసర్. ఒక కోర్ట్ ఆఫీసర్ని డిగ్రేడ్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో మరో పోలీస్ స్టేషన్లో ఇటువంటి పరిణామాలు జరగొద్దు అంటే 100% ఈ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇన్ కేసు ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే 100% అతని పైన చర్యల కోసం హైకోర్టులో ఏ విధమైనటువంటి పిటిషన్స్ ఫైల్ చేయాలో ఆ విధమైనటువంటి పిటిషన్స్ ఫైల్ చేసి 100% అతన్ని ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మేము ముందుంటామని చెప్పేసి అడ్వకేట్స్ హైదరాబాద్ తెలంగాణ బార్ అసోసియేషన్ తరఫున మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి సజ్జనర్ గారు 100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ 100 కోట్ల బాధితులు ఎవరైతే వాళ్ళకి కనీసం అంటే బేసిక్గా సిపి గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, లేదా ఇంకేదైనా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడగానే వాళ్ళ డ్యూటీస్ని మర్చిపోతారు. ఎందుకు గతంలో చిరంజీవి గారిని, నాగార్జున గారిని వీళ్ళందరినీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టారుగా ఏది రవి విషయంలో. అంటే వాళ్ళకి ఒక వాళ్ళు కూడా కామన్ మనుషులే. డ్యూటీ ఒంటిపైన ఆ డ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అంటే కామన్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ వ్యవహారాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించగానే వాళ్ళ డ్యూటీని మర్చిపోయి వాళ్ళ దగ్గర ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ కామన్ థింగ్. కానీ మనం ఏం చేయాలి అంటే కామన్గా సిటిజన్ రైట్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఆ సిటిజన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా తరపున మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తామో
ఆటోమేటిక్గా ఇటువంటి పరిణామాలు అనేవి రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ 100%గా బ్రీత్ అనలైజర్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు పెట్టి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ చేస్తే వాళ్ళ ఆఫీసర్స్ బాగోతాలన్నీ బయటపడతాయి. మేము మా కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా బరాబర్గా ప్రతి పోలీస్ ఆఫీసర్కి బ్రీత్ అనలైజర్ పెడతాం. రేపటి నుంచి మా అడ్వకేట్ బార్ అసోసియేషన్లో కూడా దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటిది పెట్టించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.